అన్న ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ మనం చెప్పాల్సింది, కొంతమంది సేవకులు, ముఖ్యంగా సేవకులు ఒక వచనాన్ని చూపించి మీరు యేసు ప్రభువును ఒప్పుకుంటే నా నామమును పబ్లిక్గా ఒప్పుకోనివాడు నా వాడు కాదనే పాయింట్ చెబుతూ మీరు మతం మారారు కాబట్టి కులం మారాలి అని అంటున్నారు. మీరు కులం మార్చుకోకపోతే, మీరు బీసీసీ కాకపోతే మీరు దేవుని కుమారులు కాదు, ఆయన నామాన్ని ఒప్పుకోవట్లేదు కనుక మీరు నరకానికి పోతారు అని చెప్పేటోళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ భావజాలాన్ని అందరి మీద రుద్దుతున్నారు. దీంతో నేనైతే ఏకీభవించట్లేదు. మీ అభిప్రాయం చెప్పాలి కోరుతా. ఇప్పుడు బైబిల్లో ఎక్కడ కూడా నువ్వు బీసీసీ అయితే క్రైస్తవుడివి అని చెప్పదు బైబిల్. బైబిల్లో ఏ కులమును క్రైస్తవానికి అంటగట్టే ప్రథ లేదు. ఆ సాంప్రదాయం మనకు లేదు. కుల రహిత సమాజం బైబిల్ గ్రంథం. ఏ కులాలు, ఏ మతాలు, ఏ జెండర్ బయస్ అంటే లింగ భేదం, ప్రాంత భేదం, భాషా భేదం ఏది లేనటువంటి ఒకే ఒక్క మానవ శరీరం, లేకపోతే క్రీస్తు శరీరం అని పిలువబడటమే సంఘం. దాంట్లోకి వచ్చి నువ్వు మళ్ళా నేను కులము, గోత్రము, ఫలానా ఫలానా అంటే నువ్వు బేసిక్గా అనుసరిస్తున్నది క్రీస్తును కాదు, నువ్వు అనుసరిస్తున్నది మను.